హాయ్ గైస్ అందరికీ నమస్తే. నా పేరు ఏబు, మీరు చూస్తున్నారు మిస్టర్ ఏబు ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఏదైతే శ్రీకాకుళం జిల్లాలోని త్రిబుల్ కాలేజీలో వచ్చేసి సృజన అనే స్టూడెంట్ని 8 మంది సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి అతను కొట్టడం వల్ల అతను మనస్తాపం చెందేసి సూసైడ్ చేసుకోవడం జరిగింది అనమాట. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్ కనుక కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి. ఇతను వచ్చేసి గుంటూరుకు చెందినవాడు అనమాట. ఇతను వచ్చి శ్రీకాకుళం త్రిబుల్ కాలేజీలో వచ్చేసి త్రిబుల్ థర్డ్ ఇయర్ చదువుతా ఉన్నాడు అనమాట. ఏ రోజు అయితే పొద్దున్న 12 ఉదయాన్ని కదా అతను వచ్చి సూసైడ్ చేసుకున్నది. 11 నైట్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ కంటే కరెక్ట్ టైం వచ్చేసి 11:15కి వచ్చేసి వీడియో కాల్ చేయడం జరిగింది అనమాట. ఆ వీడియో కాల్లో వచ్చేసి తన అమ్మ అలాగనే వాళ్ళ నాన్నగారి ఇద్దరి మీద మాట్లాడడం జరిగింది అనమాట. అప్పుడే నేను బిర్యానీ తింటా ఉన్నాను, ఇక్కడ వచ్చి బర్త్డే పార్టీ జరుగుతా ఉందని చెప్పేసి ఏదైతే బర్త్డే పార్టీ జరుగుతుందో ఆ విజువల్స్ వచ్చేసి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇతను వచ్చి చూపించడం జరిగింది అనమాట. ఈ వీడియో కాల్ కట్ చేసే ముందు వచ్చేసి ఎవరో భానుప్రకాష్ అనే వ్యక్తి వచ్చేసి నన్ను పిలుస్తున్నానని చెప్పేసి ఈ అబ్బాయి సృజన అనే అబ్బాయి వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఇది కట్ చేయడం జరిగింది. దీని తర్వాత ఎవరైతే ఇతను వచ్చేసి థర్డ్ ఇయర్ కదా, ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ 8 మంది వచ్చేసి ఇతన్ని సృజన అనే వ్యక్తిని వచ్చేసి ఒక రూమ్లో తీసుకొని పోయి నైట్ 11 గంటల నుంచి ఉదయం 3 గంటల దాకా కొట్టారనమాట. అతన్ని కొట్టేసి కొంచెం మానసికంగా కొంచెం బాధ పెట్టారు. దాని తర్వాత ఉదయాన్నే తన జూనియర్ అయిన తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేసి అంటే ఆల్రెడీ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతా ఉన్నాయి అనమాట. అందుకని చెప్పి అందరూ వాళ్ళ రూమ్లో బిజీగా ఉంటారని చెప్పేసి ఇతను వచ్చి ఎవరైతే తన జూనియర్ ఉన్నారు కదా, జూనియర్ దగ్గరికి పోయి కీస్ తీసేసుకొని తన రూమ్లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఇతను వచ్చేసి ఆ రూమ్లో వెళ్ళిన తర్వాత అంటే 12 మార్నింగ్ వచ్చేసి అతని సూసైడ్ చేసుకోవడం జరిగింది అనమాట. దీని తర్వాత ఎవరైతే అతను కీస్ ఇచ్చారు కదా, తన ఫ్రెండ్ వచ్చేసి డోర్ దాడుతూ ఉంటే అతనైతే ఓపెన్ చేయలేదు అనమాట. దానికి డౌట్ వచ్చేసి ఎవరైతే వార్డెన్ అలాగనే లేటెస్ట్ ఉంటారు కదా, హాస్టల్ మెయింటెనెన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అనమాట. వాళ్ళు కరెక్ట్గా వచ్చేసి 10:30 అలాగనే 11:15కి వచ్చేసి ఈ మధ్యలో అయితే వాళ్ళకైతే ఇన్ఫార్మ్ అయితే రావడం జరిగింది అనమాట. అతను వచ్చేసి రూమ్లో ఉన్నాడని చెప్పి తలుపు తడతా ఉంటే ఓపెన్ చేయాలని చెప్పేసి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అవ్వడం జరిగింది అనమాట. దీని తర్వాత వీళ్ళు వచ్చేసి ఎవరైతే మెయింటెనెన్స్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి తలుపు తడతా ఉన్నా కానీ అతనైతే ఓపెన్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే డౌట్ వచ్చేసి వీళ్ళకి వచ్చేసి బ్యాక్ సైడ్ కిటికీ దగ్గరికి వేసి చూస్తే అతను వచ్చేసి దారం అయితే ఉందన్నమాట. అదే తాడేసుకుంటారు కదా, తాడైతే ఉంది కానీ తన బాడీ వచ్చేసి బెడ్ మీద పడి ఉందన్నమాట. దాని తర్వాత వీళ్ళు వచ్చేసి గబగబని వచ్చేసి తలుపుని అయితే పగలగొట్టారు. పగలగొట్టిన తర్వాత కూడా తనకైతే కొంచెం ప్రాణం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు అన్నమాట ఎవరైతే ఫస్ట్ చూసిన వాళ్ళు. దాని తర్వాత ఎమ్మటే అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ని తీసుకొని పోతా ఉంటే రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి పోయి తర్వాత హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో జాయిన్ చేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత హాస్పిటల్ నుంచి డాక్టర్లు అయితే వచ్చేసి తను చనిపోయాడని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ సృజన్ చనిపోయాడు కదా, ఇక ఇతను చనిపోవడం జరిగింది అనమాట. దాని తర్వాత ఎవరైతే కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చెప్తా ఉన్నారంటే తనకు వచ్చి బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఆయన సూసైడ్ తీసుకుని చెప్తా ఉన్నాడు అనమాట. కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఎవరైతే సృజన్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారంటే అతనికి వచ్చేసి ఉండే అంత డిప్రెషన్ ఆయన ఏం పోలేదు, అంటే బ్లాక్ లాక్స్ ఉండేది కూడా తక్కువ అనమాట. అతను వచ్చేసి దానివల్లనే సూసైడ్ చేసుకుంటా పెరిగివాడు కాదని చెప్పేసి అక్కడ స్టూడెంట్స్ కానీ అలాగనే అక్కడ ఉన్న వాళ్ళు తన ఫ్రెండ్స్ కూడా అందరూ చెప్తా ఉన్నారన్నమాట. కాలేజ్ మేనేజ్మెంట్ అంటే తన కాలేజ్కి చెడ్డ పేరు రాకూడదని చెప్పేసి అలా చెప్తా ఉన్నారని చెప్పేసి స్టూడెంట్స్ కూడా మీడియాతో చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ సృజన్ కొట్టారు కదా 8 మంది సీనియర్స్, వాళ్ళని వచ్చేసి కాలేజ్ మేనేజ్మెంట్ వచ్చేసి ఆల్రెడీ ఆ 8 మంది సస్పెండ్ చేయడం జరిగింది అనమాట. దీనికోసం అతనికి న్యాయం జరగాలని సృజన్కి వచ్చేసి తన ఫ్రెండ్స్ అలాగనే కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. అసలు మనకి ఇది సూసైడా లేకపోతే మర్డర్ అని తెలియాలంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలన్నమాట. అసలు ఎందుకు వీళ్ళు సీనియర్స్ అంటే ఆ అబ్బాయిని ఎందుకు కొట్టారంటే ఎవరైతే వీళ్ళంతా బ్యాచ్ 8 మంది కదా, వాళ్ళల్లో ఒక ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి ఇతను వచ్చేసి క్యాజువల్గా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఆ మాట్లాడుతూ ఉంటే అతను వాళ్ళ అన్న అయితే ఎవరన్నా అమ్మాయి వాళ్ళ అన్న వచ్చి చూసేసి తన ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది అనమాట. ఆ అనుమానంతో వీళ్ళందరూ ఆ 8 మంది అతన్ని ఒక రూమ్లో తీసుకుని కొట్టడం జరిగింది అనమాట. ఇన్సిడెంట్ తర్వాత అక్కడ వాళ్ళ క్లాస్మేట్స్ కానీ అక్కడ ఫ్రెండ్స్ కానీ అందరూ కానీ ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే అతను వచ్చేసి చెల్లి అనే ఆ అమ్మాయి వచ్చి అన్న అని చెప్పేసి మాట్లాడేది, కానీ వాళ్ళే కొంచెం అబద్ధం చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. దీని ద్వారా అంటే వాళ్ళు మిస్బిహేవ్ చేశారని చెప్పేసి వాళ్ళు అనుకొని ఇతనేం సరదాగా మాట్లాడుతున్నారు, వాళ్ళు అలా అనుకొని ఈ అబ్బాయిని కొట్టడం జరిగింది. ఎవరైతే తన సృజన్ వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అందరూ ఏం చెప్తా ఉన్నారంటే అతను అటువంటిది ఏం లేదు, అతను వచ్చేసి క్యాజువల్లీ మాట్లాడతాడు, అలా అతను మిస్బిహేవ్ చేయడం అలా ఏమీ లేదంటే ఇప్పుడు దాకా మేము 5 సంవత్సరాల నుంచి చదువుకుంటా ఉన్నాం కదా, అటువంటిది ఏమీ లేదని చెప్పేసి తను చాలా మంచివాడని చెప్పేసి తన తోటి విద్యార్థులు కానీ అమ్మాయిలు కానీ తన ఫ్రెండ్స్ కానీ అందరూ చెప్తా ఉన్నారు.
ఇంకా అంటే ఆ కాలేజ్ దిగే స్టూడెంట్స్ కూడా మీడియాతో ఏం చెప్తా ఉన్నారు అంటే, మా కాలేజీలో క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అని చెప్తా ఉన్నారు అనమాట. చదివే దగ్గర క్యాస్ట్ ఏంది మరి దారుణంగా క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉందని కాలేజీలో అని చెప్పి స్టూడెంట్స్ అందరూ చెప్తా ఉన్నారు అనమాట మీడియాతో. ఎవరైతే 8 మంది ఉన్నారు కదా సూసైడ్ కొట్టిన వాళ్ళు వచ్చి ఆల్రెడీ 4 months బ్యాక్ ఇట్టినాగానే ఒక జూనియర్ ఇలా అనే వీళ్ళు వచ్చేసి కొంచెం ర్యాగరింగ్ లాగా వాళ్ళని వార్నింగ్ ఇస్తే, ఇది వచ్చేసి కాలేజ్ మేనేజ్మెంట్ దృష్టికి పోయేసి వాళ్ళు కూడా కొంచెం వీళ్ళకి వచ్చేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత కూడా పోలీసులు అంటే కానిస్టేబుల్ తీసుకొని వచ్చేసి వాళ్ళు 8 మంది ఎవరైతే ఉన్నారు కదా గ్యాంగ్ వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత కూడా ఈ విషయం ఇలా చేశాడు వీళ్ళైతే 8 మంది సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే. ఈ 8 మంది ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళకు వచ్చేసి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల కాలేజీలో కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు అనమాట. ఇంకా అంటే అక్కడ ఎవరైతే జూనియర్స్ ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారంటే, ఎవరైతే వీళ్ళు 8 మంది సీనియర్స్ ఉన్నారు కదా వాళ్ళని చూసేసి చాలా మంది జూనియర్స్ భయపడతా ఉన్నారని చెప్తా ఉన్నారు అనమాట. ఇంత జరుగుతూ ఉంటే, ఇంత ఇష్యూలు అవుతా ఉంటే వాళ్ళు సస్పెండ్ చేయకుండా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళని ఇంతవరకు ఉంచడం వల్లే అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక కాలేజ్ మేనేజ్మెంట్ ఎప్పుడైతే స్పందించి ఇష్యూలు కానీ స్పందించి ఉంటే, వాళ్ళు స్పందించి ముందుగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఉంటే, వాళ్ళని సస్పెండ్ అట్లాగానే చేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు, ఇంత ప్రాబ్లం క్రియేట్ అయ్యేది కాదు. ఇది సూసైడా మర్డర్ అని మాకు తెలియాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా ఏం చెప్పలేము అనమాట. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినా చూడాలి. ఓకే గాయ్స్, ఇది వాళ్ళ వీడియో. మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి.